ఎవ్రీవన్, మీ అందరికీ చూపించబోతున్నాను. నేనైతే ఫోటోషూట్ కోసం ఫర్ క్లాత్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఒకటి వచ్చి మీషోలో తీసుకున్నాను, ఇంకొకటి వచ్చేసి ఆఫ్లైన్లో తీసుకున్నాను అనమాట. సో ఈ రెండింటి మధ్య నేను డిఫరెన్స్ అయితే చూపబోతున్నాను. అలాగే నాకు ఏది బెస్ట్ అనిపించిందో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. ఆన్లైన్లో కొన్నది ఇది, ఆఫ్లైన్లో కొన్నది ఇది. సో ఈ రెండిట్లో నాకు ఏది బెస్ట్ అనిపించింది, సో దీని యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే ఇప్పుడు చూపిస్తాను, చూడండి. లెట్స్ స్టార్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే సుచిత. సో చూస్తున్నారు కదా, ఇదైతే నేను ఆఫ్లైన్లో చిక్పేట్లో తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నానని చెప్పాను కదా. సైజ్ అయితే రెండు సేమ్గా ఉన్నాయన్నమాట. ఆఫ్లైన్లో తీసుకున్నది అయితే 300 పడింది, అలాగే ఆన్లైన్లో తీసుకున్నది అయితే 250 పడింది అనమాట. మీషోలో అయితే ఈ ఫర్ అయితే నేను తీసుకున్నాను అనమాట. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా కొన్నట్టయితే నాకు సపోర్టివ్గా ఉంటుందన్నమాట. నేను బోత్ వచ్చేసి కూడా 1.5 మీటర్ తీసుకున్నాను అనమాట. సో నాకు రెండు ఈక్వల్గానే ప్రైస్ అనేది వర్త్ అనిపించింది. సో ఆఫ్లైన్లో వచ్చేసి అంటే ఆఫ్లైన్లో నేను ఫర్ తీసుకున్నానని చెప్పాను కదా. సో ఆ షాప్ అడ్రస్ అదంతా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకైతే వాళ్ళు బల్క్లో తీసుకుంటే డిస్కౌంట్స్ కూడా ఇస్తారు, ఎందుకంటే హోల్సేల్ షాప్స్ కాబట్టి మనకు చాలా తగ్గుతుంది అనమాట ప్రైస్. సో ఆన్లైన్లో నేను మీషోలో చూసాను అనమాట, పింక్ ఎల్లో అలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే చూసాను. అండ్ డిఫరెంట్గా కూడా కలర్స్ చూస్తే ఎక్కడ నాకు కనిపించలేదు, ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ అయితే నాకు ఎక్కువగా కనిపించాయి అనమాట. సో అందుకనే నేను ఆఫ్లైన్లో చేసుకున్నాను అనమాట. సో మీకు దగ్గర నుంచి కూడా ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడైతే మీకు నేను వీటిని ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇదైతే వైట్ కలర్లో నేను తీసుకున్నాను. సో ఇంకొక ఫ్లవర్ వచ్చేసి పింక్ కలర్లో తీసుకున్నాను అనమాట. చూడండి, చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి పింక్ కలర్, చాలా స్మూత్గా అండ్ ఫర్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట ఆఫ్లైన్ తీసుకున్న దాంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ అనమాట. ఇది కూడా చాలా స్మూత్గా ఉంది, బట్ ఫర్ అనేది కొంచెం షార్ట్గా ఇచ్చినారు చూడండి. నాకు అదే డిఫరెన్స్ అయితే అనిపించింది అనమాట. సో నేనైతే వీటిని ఎందుకు తీసుకున్నానంటే, నేనైతే ఈ ఫర్స్ ఎందుకు తీసుకున్నాను అంటే ఫోటోషూట్స్కి, లైక్ ఏదైనా కొంచెం బ్యాక్గ్రౌండ్కి డెకరేషన్ ఉంటాయి కదా, అలాంటి వాటికి అయితే యూజ్ అవుతుందని నేను అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ వైజ్ ఆ ప్రైస్ వైజ్కి ఇది వచ్చేతనే అనిపించింది నాకు. అవుట్ సైడ్ నుంచి అయితే నాకు క్వాలిటీ బోత్ కూడా సేమ్ అని అనిపించింది అనమాట. సో ఇన్సైడ్ ఫర్ అయితే ఏంటంటే ఆఫ్లైన్ అయితే చాలా బాగా ఇచ్చున్నారు క్వాలిటీ అయితే. సో నాకు వచ్చేసి ఏంటంటే డిఫరెన్స్ 50 రూపీసే అనమాట. క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల మేబీ 50 అనేది రీజనబుల్ అనిపించింది. చూసారు కదా, ఇదైతే మీడియం ఫర్ అనమాట. దీంట్లో లాంగ్ ఫర్ ఉంటుంది, షార్ట్ ఫర్ కూడా ఉంటుంది అనమాట. సో నాకైతే ఇది వచ్చి 300 రూపీస్ పడింది. షార్ట్ ఫర్ అంటే ఏంటంటే మీకు సాఫ్ట్ టాయ్స్ తెలుస్తుంది, టెడీ బేర్స్ వాటికి యూజ్ చేస్తారు. సో అదైతే అనమాట. సో దానికి వచ్చేసి ఏంటంటే ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలాగే లాంగ్ ఫర్ కూడా ఉంటుంది. సో దీనికన్నా కొంచెం పొడుగ్గా ఉంటుంది అనమాట ఇక్కడ ఫర్ అనేది. సో అది కూడా డిఫరెంట్ ప్రైస్ అనమాట. షార్ట్ ఫర్ అయితే మనకు 250లో దొరుకుతుంది, లాంగ్ ఫర్ అయితే వచ్చేసి 450లో దొరుకుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నాకు 300 రూపీస్ అయితే పడింది. చూడండి, స్మూత్గా అయితే ఉందన్నమాట. క్వాలిటీ అయితే బాగుంది క్లాత్. సో మీరు ఆ షాప్లో అయితే తీసుకోవచ్చు, చాలా బాగుందని అనిపించింది. చూపిస్తున్నాను చూడండి, హైట్ కూడా. సో చూసారు కదా, సో ఇలాంటి వాళ్ళ దగ్గర డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇట్లా మీకు బ్యాక్ సైడ్ చూపించాను కదా, సో ప్లెయిన్గా. సో ఇలాంటి వాటిల్లో డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. చాలా అయితే ఉన్నాయి బల్క్లో, అది హోల్సేల్ షాప్ అనమాట. క్వాలిటీ కూడా డిఫరెంట్ ఉంటుందన్నమాట వీటిల్లో. ఈవెన్ మీడియం ఫర్లో కూడా వాళ్ళకి క్వాలిటీస్ అయితే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో మీరు షాప్కి వెళ్తే మీరు అన్ని రకాల డిజైన్స్ అండ్ క్వాలిటీ బట్టి మీకు ప్రైజెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయని చెప్పాను కదా. సో అలాంటివన్నీ కూడా మీరు తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ రెండు ఫర్స్ యొక్క రివ్యూ అయితే ఇచ్చేసాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అయితే షేర్ చేసేసుకోండి. మీరు నా ఛానల్లో ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో న్యూ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, బాయ్.